దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు అందరూ? ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? రోజు మీకు జ్ఞాపకం చేయటానికి కారణం మీరేదో మరి ప్రార్థన చేయట్లేదు, దేవునితో ఉండట్లేదని కాదు, కానీ ఒక అక్కగా, తల్లిగా, చెల్లిగా, సహోదరిగా, మీ యొక్క ప్రియమైనటువంటి ఒక ఆత్మీయ బిడ్డగా, అంటే మీకు పెద్దవాళ్ళు చాలామంది చూస్తుండొచ్చు, వయసులో పెద్దలు. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ వాగ్దానం అంటే మనందరినీ ప్రభు బలపరచడానికి. కష్టంలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? వేదంతో ఉన్నారా? భారం గుండా, మనసులో ఒత్తిళ్ళు గుండా ప్రయాణం చేస్తున్నారా? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఏంటి పరిస్థితి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి అనేది ఎందరో ఆలోచనలు. దేవుని సేవకులకి, సేవకురాలకు కూడా ఎన్నో ప్రెషర్స్ అండి. అర్థం చేసుకోలేని ప్రజలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, మానసిక ఒత్తిళ్ళు అనిపిస్తుంది. కానీ దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు. ప్రతి సీక్రెట్గా, అంటే మన కార్చే ప్రతి బొట్టుకి కూడా దేవుని యొద్ద జవాబు ఉంది. దేవుని కృప ఉంది మన మీద. ఆయన కనికరం చూపుతాడు, ఆయన కరుణ చూపుతాడు, ఆయన వాత్సల్యత చూపుతాడు. కాబట్టి ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ఉదయం 5 నుంచి 6 కూడా మరి చక్కటి ఉదయకాల ఆరాధన లైవ్ ఇస్తున్నాం. చూడండి, ఈవినింగ్, మార్నింగ్ అద్భుతంగా జరుగుతున్న ఈ ప్రేయర్స్లో ప్రభు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ఈ దినం వాగ్దానం అనే చక్కటి కార్యక్రమంలో ఈ దినం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను 20వ కీర్తన 5వ వచనం, 2వ మాట, 6వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచునుగాక. నిజమండి, నా ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు. గాక అంటే ఆమెన్ అని చెప్పండి మీరందరూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్ అనండి. వెరీ గుడ్, ఆమెన్ అన్నారు. కాబట్టి నీ అభిషక్తుని రక్షించునని ఇప్పుడు నాకు తెలియను. నీ దక్షిణ హస్త బలము నువ్వు చూపబోతున్నావు. ఏ బలం అండి? దక్షిణ హస్తబలం. వింటున్నారా? దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి ఆయన హస్తబలం ఏంటో చూపబోతున్నాడు. వింటున్నారా? 50 దినాల తర్వాత మన ప్రార్థనలు ఆలకించి ఆయన దక్షిణ హస్త బలం ఏంటో చూపబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. అందుకని నీ ప్రార్థన సఫలపరిచి నీకు ఆయన దక్షిణ హస్తబలము చూపే ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఏంటి, దేవుని కంటే నీ సమస్య పెద్దగా అనుకుంటున్నావా? కానీ దేవుడు ఒక అద్భుతం చేసి ఆయన కృపను మెండుగా కుమ్మరించి ఈరోజు ఏ ప్రార్థనలు నీ బిడ్డల కొరకు, భర్తల కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు, తల్లి కొరకు, తండ్రి కొరకు, సమస్యల కొరకు, రోగం కొరకు, వ్యాధి కొరకు, రక్షణ కొరకు ఏది నువ్వు అడిగావు, ప్రభు అంటున్నాడు నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరిచెదను. ఈరోజు వాగ్దానం ఏంటండి? నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరిచెదను. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ మాటను బట్టి దేవుని స్తుతించండి. మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుని కలుగున్నాం. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు వైపు అలా చూస్తూ ముందుకు సాగుతున్నాం. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ఏ దేశం నుండి చూస్తున్నా, భారతదేశ నలుమూలని ఏ ప్రాంతాల నుండి చూస్తున్నా ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకొని అందరూ లైక్ చేసి అందరికీ షేర్ చేసి దేవుని స్తుతించండి. ప్రార్థనలలో పాల్గొనండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడా వారి జీవితాల్లో అయ్యా ఎవరెవరు ఏకీభవిస్తున్నారో మొదటిగా నీతో గడపడానికి వారి యొక్క ప్రార్థనలన్నీ నువ్వు సఫలపరిచే దేవుడు అని నమ్ముతున్నాం. అంతేకాక ప్రభా, రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపములు ఉన్న వారికి పాప క్షమాపణ, రోగములుతున్న వారికి యేసు పొందిన గాయములు, ప్రతి రోగం, జ్వరములు, రకరకాల వ్యాధులు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ఇదిగో ప్రభా, ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి. బెడ్ రిడన్ కోమాలు ఉన్న బిడ్డలు కూడా విడుదల పొందాలి. గర్భిణీ స్త్రీలు మంచి ప్రసవం నాయన. చిన్నపిల్లలు ఎవరు సిక్కున్నా మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలు, వర్షాలు, ఇళ్ళు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుంచి మీరు విడిపించండి. పిల్లల ఫీజులు, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వారికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఎవరెవరు నాయన భార్యాభర్తలు విడిపోయి కుటుంబాలు కట్టబడాలి యేసు నామములో, కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. పిల్లల మాట వినక తల్లిదండ్రుల హృదయాల్లో బిడ్డల మీద, బిడ్డలకి తల్లిదండ్రులు నీ ప్రేమను కలుగు చేయండి ఆయన. తండ్రి, ఏ కుటుంబం శాంతి లేకుందో శాంతి సమాధానం ఇవ్వండి. ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో విడిపించండి అయ్యా. దైవజనులు వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి వారికి కావలసిన కృపను మెండుగా కుమ్మరించండి. అంతేకాకుండా ప్రభా, ఏ మందిరాలు ఆగిపోయినవి కట్టించి మీ నామాన్ని మహింపరచుకోండి అయ్యా. ఎవరెవరు ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా, రోగములు గుండా, వ్యాధులు గుండా, నష్టములు గుండా విడుదల దయచేయమని అడుగుతున్నాను.
నాయన కోర్టు కేసు నుంచి విడిపించండి, ఎవరి ఇళ్లలో కేసులు ఉన్నా భూ సంబంధమైన బంధకాల నుంచి విడిపించండి అయ్యా. వారు డబ్బు తీసుకొని ఎవరైతే మోసం చేశారో, వారు అనేక సార్లు ఇతరులకు డబ్బు చిక్కుపడ్డారు, యేసు నామములో వారు డబ్బు ఇచ్చే వరకు నిద్ర పట్టకుండా వారి డబ్బు వారికి తిరిగి రావాలా ప్రభా, న్యాయం చేయండి. ఏ ఆఫీసులో ఉన్న బిడ్డలకు న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మోసం, లంచం అనే ప్రభావాలని బిడ్డల నుండి విడిపించండి నాయన. ఎవరైతే గర్భం లేదో స్త్రీలకు మంచి నాయన బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం కాని బిడ్డ చక్కటి సంబంధాలు, వివాహాలు దయచేయండి అయ్యా. తండ్రి, ఏ కుటుంబాల్లో ఏ శోధన మీరు తొలగించి ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబాన్ని దీవించండి, వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తే వాగ్దానం వారి పట్ల నెరవేర్చి అయ్యా 50 దినాలు మా ప్రార్థనలన్నిటికీ సఫలం మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వాళ్ళందరూ వినాలి కదా, దీవించబడాలి కదా, వారి హృదయాల్లో కూడా ధైర్యం రావాలి కాబట్టి షేర్ చేయండి. మార్నింగ్ 5 to 6 మరి ఉదయకాల ఆరాధన ఇస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఫేస్బుక్లో. చూస్తున్నారా, వింటూ ఉన్నారా? ప్రేయర్స్లో మంచి వర్షిప్ చేస్తున్నాం. వేలాదిగా ప్రజలు ఉదయకాల ఆరాధనలో పాల్గొంటున్నారండి. ఎంతో ప్రభు ముందుండి నడిపిస్తున్నాడు, ఆయన కృపను బట్టి బలంగా జరుగుతున్నాయి. ఉదయకాలం సాయంత్రం మిస్ చేసుకోకండి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఈ వాగ్దానాలు, ఈ ప్రార్థనలు దేవుడు సఫలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.